విశాఖ స్టీల్ ప్లాంట్ లో లిక్విడ్ ఐరన్ రగడ కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉత్పత్తి పేరుతో అటు ఉక్కు ద్రవాన్ని స్క్రాప్ గా మార్చడానికి అటు డంపింగ్ యార్డ్ నుంచి ఏ విధంగా అయితే డంప్ చేస్తుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2000 టన్నుల స్టీల్ ఉత్పత్తికి యాజమాన్యం టార్గెట్ పెట్టుకుందన్నారు. 20,000 టన్నుల కంటే ఎక్కువ స్టీల్ ని ఉత్పత్తి చేస్తున్నామంటున్నారు కార్మికులు. పూల్డ్ ఐరన్ తయారీకి కావాల్సిన మిషనరీ లేకపోవడంతో మిగిలిన లిక్విడ్ ఐరన్ ని డంపింగ్ చేయాలని యాజమాన్యం కార్మికులను ఆదేశించినట్లు చెప్తున్నారు. 3 రోజులుగా 3,000 టన్నుల లిక్విడ్ ఐరన్ ను డంపింగ్ యార్డ్ లో పారబోయించిందని కూడా అంటున్నారు. డంపింగ్ యార్డ్ లోని స్టీల్ స్క్రాప్ ను తక్కువ ధరకు అమ్మి కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం ఉత్పత్తి బట్టే జీతాలు అని చెప్తుందంటున్నారు. 20 టన్నులకు మించి స్టీల్ ను ఉత్పత్తి చేస్తుంటే కావలసిన పరికరాలు ఇవ్వకుండా కార్మికులపై నిందలు వేస్తుందని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఉత్పత్తి పెంచాలని నిర్లక్ష్యం పెట్టుకున్నారు తప్ప కానీ అక్కడ స్టీల్ ప్లాంట్లో ఎస్ఎంఎస్ తీసుకుంటుందా, ప్రొడక్షన్ ప్రాసెస్ అవుతుందా, దాన్ని సరిపడగా స్టీల్ రోలింగ్ మిల్స్ ఉందా అని పెట్టించుకోకుండా కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ఉద్యోగుల మీద 20,000 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. మీ 20,000 టన్నులు కాదు 40,000 టన్నులు సిద్ధంగా ఉన్నాం. దాన్ని సరిపడగా ఎస్ఎంఎస్ ఉండాలి, రోలింగ్ మిల్స్ ఉండాలి, కోకోవన్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఒక తప్పుడు నిర్ణయంతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు గత 3 రోజుల నుంచి కూడా సుమారు 500 టన్నులు మరి ఐరన్ లిక్విడ్ ఐరన్ ని నేలపాలు చేసింది. దాన్ని మళ్ళీ కూల్ చేసి స్క్రాప్ రూపంలో మరి కాంట్రాక్ట్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కమిషన్లు వస్తాయి. ఒక మంచి స్టీల్ క్వాలిటీ స్టీల్ ని ఐరన్ ఓర్ ని మొత్తం నేలపాలు పోసి దాన్ని మళ్ళీ ముక్కలు చేసి దాన్ని కూలింగ్ చేసి ముక్కలు చేసి కాంట్రాక్ట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో వాళ్ళ కమిషన్లు వస్తాయి. కాబట్టి ఈ దుర్మార్గమైన చర్యలకి అంటే సిబిఐ తక్షణమే ఇన్వాల్వ్ అయ్యి ఈ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఐఎన్టీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒక నిర్లక్ష్యం వల్ల, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేస్తున్న నిర్లక్ష్యం వల్ల స్టీల్ ప్లాంట్లో బిఎఫ్లో తయారవుతున్న ద్రవం అంతా కూడా నేలపాలు చేసి ఆ నేలపాలు అయిన మెటీరియల్ అంతా కూడా స్క్రాప్ చేసి స్క్రాప్ ద్వారా అమ్ముకొని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ లాభదాయకం చేసుకోవాలి. వాళ్ళు సొంత ప్రయోజనాల కోసమే ఈ స్టీల్ ప్లాంట్లోని అనేక రూల్స్ పెడుతూ ఉత్పత్తి తీస్తున్న వర్కర్లని ఉత్పత్తి తీయమని ఇంకా చెప్తుంటే వాళ్ళు ఉత్పత్తి మీద ఉత్పత్తి తీస్తుంటే 130 టన్నుల